నేను చాలా రోజులుగా గుడికి వెళ్ళాలని అనుకుంటున్నా, కానీ అది ఈ రోజైతే తీరింది. ఏ గుడికి అనుకుంటున్నారా? సంగారెడ్డి దగ్గరున్న వైకుంఠపురము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలని నెల నుంచి అనుకుంటున్నా, కానీ ఇప్పుడైతే వీలైంది. నేను మా నైబర్స్ అందరం కలిసి వెళ్ళాము. మా నైబర్స్లో కొంతమందికి దర్శనం అయింది, కానీ నా దగ్గరకు వచ్చేసరికి దేవుడు నువ్వు చూడొద్దు అన్నట్టుగా కట్టెను వేసేసాడనమాట. ఇంకొంచెం సేపు వెయిట్ చేయించాడు స్వామి నాతో. అక్కడే కూర్చున్నాం అనమాట కొంతసేపు. ఆలోపు నేను ఏం చేశాను అంటే గోవిందనామాలు 108 ఉంటాయి కదా, అవి చదివేసుకున్నా. అంతలోపు లోపల పూజ అయిపోయింది. బయట ఒక ఆమె ఏం చేస్తుందంటే లోపల హారతి ఇస్తుంటే బయట ఇలా గంట మెల్లగా కొడుతుందనమాట. చాలా రిథమిక్గా చాలా మంచిగా వైబ్రెంటే మంచిగా అనిపించింది అనమాట. పక్కనే ఇద్దరు అమ్మవార్లు కూడా ఉన్నారు. వాళ్ళ వీడియో కూడా తీసే చూడండి. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా బయటికి వచ్చాము. బయటకు వస్తే చిన్న కోనేరు లాగుంది. ఇక్కడ పిల్లలు ఈత నేర్చుకుంటున్నారు. దగ్గరుండే పిల్లలు రోజు వచ్చి ఇక్కడ ఎండలు కూడా కొంచెం ఎక్కువైనాయి కదా, ఇక్కడ రోజు ఈత కొడతారంట. మేము కూడా ఇది చూసి వెళ్ళి తిన్నామన్నమాట. మేము వండుకొని వెళ్ళాము. అదంతా తినేసిన తర్వాత మళ్ళీ పిల్లల్ని తీసుకొని వచ్చాము. పిల్లలు కూడా మా పిల్లలు కూడా ఇందులో దిగి ఆడుకున్నారు కొంతసేపు. ట్రై చేశారు, నేర్చుకున్నారు. నీళ్ళైతే ఎక్కువ లోతైతే లేవు. అలానే పిల్లలందరూ కొంతసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వెళ్తే అక్కడ జరుగుతూ ఉంటుంది. అది మాకు తెలియక మేము లంచ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళినాము. అయినా కూడా ప్రసాదం లాగా కొంచెం తినాలని అక్కడ తిన్నాము. అయితే అక్కడ 100 రూపాయలు ఇచ్చినా కూడా తీసుకొని మన గోత్రనామాలు ఒక ఇద్దరి ముగ్గురికి సరిపడేంత ఫుడ్డును ప్రిపేర్ చేసి మన పేరు మీద ప్రిపేర్ చేసి పెడతారు. ఇదైతే మంచిగా అనిపించింది. తక్కువ డబ్బుకే మనము ఇద్దరికా ముగ్గురికా భోజనాన్ని పెట్టచ్చు అనమాట. నేను కూడా అక్కడ కొంచెం డబ్బులు చదివించి వచ్చా. తర్వాత మళ్ళీ కొంచెంసేపు పిల్లలు వాటర్ దగ్గరికి వెళ్దామంటే కొంచెంసేపు అక్కడే ఉండాం అనమాట. మేము కూడా వెళ్ళిన వాళ్ళం కూడా ఎండ ఎక్కువ ఉందని కొంచెం వాటర్లో కాళ్ళు పెట్టుకొని అందరం ఇలా మాట్లాడుతూ పిల్లలు ఈత కొడుతుంటే అక్కడే చాలాసేపు గడిపాము. తర్వాత 3 o'clock కల్లా మళ్ళీ రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసాము. ఇలా నాకు వైకుంఠపుర దర్శనం అనేది దొరికింది.